Hi, this is GV from idlebrain.com. I am here with Gamblers cast and crew. Chaitanya director, Sunita producer, and Rakesh Jabardast fame. ఈ మధ్య కేసీఆర్ ఫిల్మ్ చేసిన రాకింగ్ రాకేష్ ఇస్ హియర్. హాయ్. హాయ్ అండి. హాయ్. సో గ్యాంబ్లర్స్ ఇప్పుడే ట్రైలర్ చూశాను. ఇట్ లుక్స్ లైక్ మోర్ లైక్ ఓషన్స్ లెవెల్ లాగా ఒక దొంగతనం చేయటం టైపు విత్ క్యాసినో బ్యాక్డ్రాప్ ఉంది. సో మీ గురించి చెప్పండి. అండ్ మీ మొదటి సినిమా కదా ఇది. సో ఇది ఈ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, స్టోరీ ఏంటి? సో ఐఎమ్ కేఎస్కే చైతన్య అండి. నేను ఫస్ట్ జాబ్ అది చేసి తర్వాత క్విట్ చేసి ఐ కేమ్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో నేను సంపత్ నంది సార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. దాని తర్వాత బాహుబలి 2 జరుగుతున్నప్పుడు శ్రీవల్లి మూవీ విజేంద్ర ప్రసాద్ గారితో చేశారు మన ప్రొడ్యూసర్స్. సో అప్పుడు నేను అప్రోచ్ అవుతూ ఉండేవాడిని అనమాట. మేబీ ఆల్రెడీ అప్పుడు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ విజేంద్ర ప్రసాద్ గారితో చేస్తున్నారు, వీళ్ళ కొత్త సబ్జెక్ట్స్ నచ్చుతాయి అని చెప్పి ఐ వాజ్ ఆల్వేస్ బిహైండ్ దెమ్. సో ఒకసారి నేను నరేషన్ సెట్ చేసుకున్నాను. బాహుబలికి డైలాగ్స్ రాశారు విజయ్ గారని, ఆయన నరేషన్ సెట్ చేశారు. సో నేను సునీత మ్యామ్కి నరేట్ చేయగానే వెంటనే ఆవిడ ఎస్ చెప్పేశారు. దేర్ వాజ్ నో క్వశ్చన్స్, డౌట్స్ అవి ఏం లేవు. నేను యాక్చువల్లీ చాలా సర్ప్రైజ్ అయ్యాను. యూజువలీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుద్దమ్మా, లేదా నువ్వు ఇది ఎలా తీస్తావు, ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఐ థింక్ మేడం ఆల్రెడీ డిసైడ్ అయినట్టున్నారు, ఏదైనా కొత్తగా కంటెంట్ చేయాలి, యంగ్స్టర్స్తో చేయాలని ఆవిడ డిసైడ్ అయ్యారు. అండ్ షీ ట్రస్టెడ్ మీ. సో నాకు ఆ జర్నీ అనేది చాలా ఈజీ అయిందనమాట. అండ్ దెన్ విజయ్ గారు దీనికి స్టోరీ రాశారు. సో నేను దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుని ఐ మేడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఈ కథ చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీకి దిస్ ఇస్ అ న్యూ మూవీ సార్. ఒక న్యూ స్టోరీ. ఒక హీరో, హీరోయిన్, విలన్ ఏదైతే ఒక ప్యాటర్న్, ఒక కమర్షియల్ ప్యాటర్న్ ఉంటుందో అది టోటలీ బ్రేక్ చేసి వై నాట్ ఒక కథలో 5 లీడ్ రోల్స్ ఎందుకు ఉండకూడదు, వాళ్ళ జర్నీస్ని మనం ఎందుకు హైలైట్ చేయకూడదు అనే ఒక ఐడియాలజీతోని ఈ స్టోరీని విజయ్ గారు ప్రిపేర్ చేశారు. సో దాని తర్వాత నేను దాన్ని తీసుకుని ఐ మేడ్ ఇట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ పాసిబుల్. సో ఒక 5గురు గ్యాంబ్లింగ్ ఆడడానికి ఒక సీక్రెట్ క్లబ్కి వెళ్తారు. క్లబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆ క్లబ్లో ఒక 7 years బ్యాక్ ఒక డైమండ్ పోయింది. ఇప్పుడు ఈ 5గురు ఆ క్లబ్లోకి వెళ్ళి ఏం చేస్తారు, దాని గురించి ఏం తెలుసుకున్నారు, అసలు ఆ డైమండ్కి కథకి సంబంధం ఏంటి. సో దీని మీద స్టోరీ వెళ్తుంది అనమాట. అండ్ గ్యాంబ్లింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ స్టోరీ. సో అదండి. రైట్. అంటే ఇందులో సీక్రెట్ గ్యాంబ్లింగ్ అంటే హైదరాబాద్లో పెట్టారా? అది 10 అసలు అది మేము ఎక్కడో కూడా చెప్పలేదు. ఒక రిమోట్ ఐలాండ్లోనే అంతే అండి. అంటే గ్యాంబ్లింగ్కి చాలా లిమిట్స్ ఉన్నాయి మనకి. సో ఒక అమౌంట్ దాటి గ్యాంబ్లింగ్ చేయడానికి లేదు. రైట్. అండ్ గోవా ఇలాంటి ప్లేసెస్లో కొన్ని చోట్ల కెసినోస్ అలౌడ్, కానీ దానికి కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ ఇందులోని వీ హ్యావ్ బ్రోక్ మెనీ రూల్స్. సో డెఫినెట్లీ అది చాలా ఒక సీక్రెట్ ప్లేస్లోనే ఉండాలన్నమాట. దాన్ని సీక్రసీని కాపాడాలి. సో ఆ క్లబ్ ఏంటి, ఆ కొత్తదనం ఏంటి అనేది మూవీలో డెఫినెట్లీ ఆడియన్స్ చూస్తారు. రైట్. ప్రొడ్యూసర్ గారు, మీరు కాస్ట్ చేసినప్పుడు సంగీత్ శోభన్ న్యూ కమర్, దాని తర్వాత మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. సో అది ఈ ఫిల్మ్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే డెఫినెట్గా సార్. ఎందుకంటే నా మూవీలో, ఏ మూవీలో అయినా నా మూవీలో చేసిన వాళ్ళు కొంచెం మంచిగా ఎలివేట్ అయితే అది నా మూవీకి నాకు ప్లస్ అవుతుందని ఒక కోరిక అయితే ఉండిందండి. కాకపోతే సంగీత్ శోభన్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఒక ఇంప్రెషన్ కలిగింది. ఆ అబ్బాయిలో ఒక ఈజ్ ఉంది, ఆ ఫేస్లో ఒక అట్రాక్షన్ ఉంది. డెఫినెట్గా ఈ అబ్బాయి ఏదైనా చేయగలుగుతాడని ఒక నమ్మకం కలిగింది. దానివల్లనే పర్టికులర్గా ఆ అబ్బాయికి స్టోరీ చెప్పి ఒప్పించి మేము చేసుకున్నాం సార్. డెఫినెట్గా మ్యాడ్ సక్సెస్ మాకు ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ ఆ అబ్బాయి బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ అబ్బాయి యాక్టింగ్ కానీ, ఆ అబ్బాయి పెర్ఫార్మెన్స్ కానీ చెప్పాలంటే మా మూవీలో ఒక ఇప్పుడు దాకా చూడని ఒక కొత్త సంగీతం అయితే చూస్తారండి. దేన్నైతే మేము నమ్మి ఆ అబ్బాయిని క్యాస్ట్ చేసామో అది మీకు మ్యాడ్ 2లోను కూడా లేదు. సో మా దాంట్లో డెఫినెట్గా ఒక కొత్త సంగీతం అయితే చూస్తారు. అదే మేమిద్దరం నమ్మి ఆ అబ్బాయి కావాలనుకున్నాము. అదైతే డెఫినెట్గా ఉంటుంది సార్. రైట్. రాకేష్, యు ఆర్ వన్ అమంగ్ ద లీడ్స్ ఇన్ ద ఫిలిం. సో చెప్పండి, కేసీఆర్ ఎక్స్పీరియన్స్. మీరు పెట్టిన తర్వాత ఈయన కూడా పెద్ద సినిమా చేశాడు. అందులో ప్రొడ్యూసర్గా చాలా కాంట్రవర్సల్ కూడా అయింది సార్. బేసికలీ మేడం అదే చెప్తున్నాను కదా, మూవీ అంటేనే ఒక ప్రసవ వేదన సార్. మీకు తెలియంది కాదు, స్టార్టింగ్ పూజ చేసే దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ది డే గుమ్మడికాయ కొట్టి థియేటర్లో ప్రేక్షకుల దాకా తీసుకెళ్లేంత వరకు ఒక ప్రసవ వేదంతోనే సమానం అది.
అంత ఇది ఈ మూవీ బిఫోర్ యాక్చువల్లీ ఇలా చూసిన తర్వాత నాకు నిజంగా నన్ను నేను చూసుకున్నట్టే అనిపించింది సార్. నా మూవీ ఒక డిఫరెంట్ ఇది బేసికలీ చెప్పాలంటే ఎవరైనా మనీ ఎవరైనా ఇది, కానీ నా సినిమా చేసిన తర్వాత మోర్ దెన్ నాకు వాల్యూ ఇంకా తెలిసింది సార్. ఆర్టిస్ట్గా జబర్దస్త్లో నేను ఒక స్కిట్ రాసుకోవడం వెళ్ళి చేయడం ఆ బంచ్ ఆఫ్ పీపుల్తో అక్కడ వరకు ఓకే సార్. కేసీఆర్ అనేది నాకు నటుడిగా ఎంత పేరు ఇచ్చిందో ప్రొడ్యూసర్ కూడా నాకు అన్ని వాల్యూస్ తెలిసాయి సార్. మనం ఎవరిని కూడా నటులుగా ఇబ్బంది పెట్టకో, ఎంత పరిధిలో మనం వాళ్ళు ప్రొడ్యూసర్స్ చేస్తారో అంత పరిధి వరకు పిండుకుంటే సరిపోతుంది. ఇంకా మించి చెరుగ్గడను కనుక పిప్పి తీసినట్టు తీయకూడదు అని మాత్రం నాకు బాగా నేను వాల్యూస్ నేను నేర్చుకున్నాను సార్. డెఫినెట్గా నా ఫర్దర్ లెవెల్స్కి నాకు చాలా పనికి వస్తుంది. సో ఈ మూవీ కూడా తను నిజంగా మేడం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లానే చూసుకుంది అందరినీ. డైరెక్టర్ను కొడుకులాగా నన్ను ఒక అందరినీ సెట్లో తిరుగుతూ అంత తిన్నారా సేమ్ అప్లై నేను నా ప్రొడక్షన్లో నేను చేశాను. సో డెఫినెట్గా మనం నేర్చుకునే విధానం ఒకళ్ళ దగ్గర నుంచి అది డెఫినెట్గా ఎక్కడో మనకి పనికి వస్తుంది సార్. అదే సక్సెస్ అవ్వచ్చు, అదే మనం హైట్స్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అవుతుంది. సో నాకు జబర్దస్త్ ఒక కైండ్ ఆఫ్ మీరు అన్నట్టు కామెడీలో చూశారు సార్, పిల్లలతో చేసి చక్కటి హాస్యంగా చూశారు. కేసీఆర్లో ఒక ఎమోషన్ క్యారెక్టర్ ఒక రకంగా చూశారు. ప్రొడ్యూసర్గా నేను ఒక చేయగలను, ఒక ప్రొడక్షన్ని చేయగలను అనే ఒక ధీమా ధైర్యం నాకు ఇచ్చింది సార్ ఇండస్ట్రీలో. ఈ లంగిడి అనే ఒక క్యారెక్టర్ సార్ ఇక్కడ కూర్చున్నానేమో కానీ రేపు సినిమాలలో చూస్తున్నప్పుడు నేను ప్రౌడ్గా నుంచుంటా, అంత ప్రౌడ్నెస్ ఇచ్చింది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ సార్ ఇది. లంగిడి క్యారెక్టర్ ఒక భీమవరంలో ఒక బార్ షాప్లో, అది యాదృచ్ఛికంగా ప్రతి ఒక్కరి లైఫ్లో కనిపించే క్యారెక్టర్. అది వైన్ షాప్కి వెళ్తే బార్ షాప్లోకి వెళ్తే ఒకడు ఉంటాడు, అట్లాంటి ఒకడు ఉంటాడు. అదే క్యారెక్టర్ని ప్రేక్షకులు డెఫినెట్గా స్క్రీన్ మీద చూస్తే, ఎప్పుడైనా ప్రేక్షకులు చూసిన క్యారెక్టర్ స్క్రీన్ మీద కనపడంగానే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు సార్. అలాంటి క్యారెక్టర్ ఇది. డెఫినెట్గా ఒకదానికొకటి పొంతం లేని క్యారెక్టర్ సార్. నెక్స్ట్ నా హోప్స్ డెఫినెట్గా నా క్యారెక్టర్ మీద ఉన్నాయి. మనం చేసే నటులుగా ఏ క్యారెక్టర్ అయితే చేస్తామో ఆ క్యారెక్టర్ తాలూకా మనలో ఇది బాగా రావాలి, బాగా చేయాలి అని ఉంటుంది. సో డెఫినెట్గా నాలో రెండు కోణాలు, ఒక నటుడిగా ఇది సక్సెస్ అయ్యి రేపు రాబోయే డైరెక్టర్ గారు నెక్స్ట్ సినిమాలో కూడా ఆఫర్ రావాలని ఒక లోపల, ప్రొడ్యూసర్గా నా లోపల ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అయ్యి నెక్స్ట్ సినిమా కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేయాలని ఇది ఉంది సార్. ముక్కుకి ఏంటి అంటే మా ఆవిడ కొంచెం నన్ను ఎక్కువ ప్రేమించింది సార్. వచ్చేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పాను అనగానే రండి ఒక చిన్నగా అనంది, కొంచెం ఘాటుగా ప్రేమించింది సార్. చూసారా? ఓకే ఫోన్ లేదు సార్, అయినా మీరు సీనియర్, మీకు తెలియని మేము ఉంటాం సార్. ఇలాంటివి ఎన్నో తట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చారు మీరు. కొత్తగా అంటే వద్దులేండి సార్, ఎందుకు ఇది మనం వేరే స్టోరీ చేయొచ్చు. కేసీఆర్ ఎఫెక్టా ఈ సినిమా ఎఫెక్టా? ఇదా సార్, రిలీజ్ అయ్యాక అనుకున్నా ఇలాంటివి తగులుతాయి దెబ్బలు, మనసుకు తగిలి. అంటే బేసికలీ సార్ ఇలాంటి దెబ్బలు ఒక వారం 2 నెలల్లో తగ్గిపోతాయి సార్. మనకి ఇండస్ట్రీలో కనిపించిన దెబ్బలు బాగా తగ్గుతాయి సార్. అది ఎవరి ముఖంగా అవి కొంచెం తట్టుకోవడానికి వాటికి మందు ఉండదు సార్. మానసికంగా ఉండదు, శారీరకంగా ఉండదు, ఎవరితోనే షేర్ చేసుకుందామన్నా కూడా ఉండదు. అంటే ఒక కమెడియన్ ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయగలిగాడు అనేది చాలా మందికి ఇట్స్ లైక్ దే కాంట్ బిలీవ్ అది మీ దాకా రావడం నిజంగా రియల్లీ గ్రేట్ సార్. అంటే చేసేటప్పుడు చాలామంది అన్నారు, పద్మనాభం దగ్గర గారు, తెలుగు ఇండస్ట్రీలో పద్మనాభం గారు, రాజ్బాబు గారు, కాంతారావు గారు, మిగతా ఆ కోవాలో చాలామంది కమెడియన్స్, వేణుమాధవ్ అన్న అందరూ ప్రొడ్యూస్ చేసి, నేను ఆలియన్నని కలిసాను ప్రొడ్యూస్ చేసే దానికన్నా ముందే. అందరూ ఎందుకురా మనం కమెడియన్స్ వచ్చిన డబ్బులు సరదా తీసుకున్నావా, ఇంత దాచుకున్నావా, ఇంట్లో పిల్లల్ని చూసుకున్నావా, అందరికీ ఎక్కడో తాలూకా తగిన కమెడియన్స్కి ప్రొడ్యూసింగ్ విషయంలో తగిన జ్ఞాపకాలు ఉన్నాయి సార్. కానీ సార్ నేను మొదటి నుంచి నమ్మాను, ఈ ఇండస్ట్రీలో నేను నా మిమిక్రీ కెరియర్ చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రతి పిఆర్ఓ అన్నకి నేను తెలుసు, ప్రతి డైరెక్టర్ గారికి నేను తెలుసు. మన అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కలిసినప్పుడు మా భార్యాభర్తలతో 15 నిమిషాలు మాట్లాడారు. మీ కష్టం ఎంతవరకు వెళ్ళిందో తెలియదు కానీ మీ ఇద్దరు పడ్డ కష్టం, మా వైఫ్ కూడా ఆర్టిస్టే సార్ మీకు తెలుసు, సుజాత, ఇద్దరు కలిసి చేసుకున్న పబ్లిసిటీ మీరెక్కడో బాగుంటే హ్యాపీగా ఉంటారని ప్రతి ప్రేక్షకుడు ఎక్కడో కోరుకున్నాడు. అదే ఈరోజు మీరు ఇలా ఉన్నారు అని అన్నారు సార్. అలా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు నా సినిమా రిలీజ్ అయిన రోజు బ్లెస్ చేశారు సార్. నేను ఎవ్వరికి నేను ప్రెస్ మీట్లు నేనేమి దగ్గరికి వెళ్ళి పిలిచి, మీరు ఎక్కడో నన్ను బ్లెస్ చేస్తుంటారు, అరే ఈ కుర్రోడు పాపం వీడు కష్టపడుతున్నారు, అలా పరోక్షంగానే. లేదు సార్, ఎగ్జాక్ట్లీ సార్, ఎక్కడ లేదు వెళ్ళడం అన్న
నాతో రా అన్న, వేరే దగ్గర ఉంటే కూడా లాక్కొచ్చేవాడిని. అంత స్వతంత్రం నాకు మీడియాతో ఉంది సార్. నాకు మొదటి నుంచి అందరూ మా వంశీశేఖర్ అన్న కూడా, వాళ్ళు ఇప్పుడు టాప్ పిఆర్ఓస్ వాళ్ళని పెట్టుకోవాలంటే చాలా, వాళ్ళని కూడా పేరేసేసారు, వాళ్ళు చూసి షాక్ పేరేసే అలా అందరినీ. సో ప్రతి ఒక్కరిని నేను వాడుకునే స్వతంత్రం నాకు కలిగించుకున్నాను సార్. నేను స్వతహాగా నేను అది క్రియేట్ చేసుకున్నా. అలానే మీ దగ్గర నుంచి పెద్దలందరూ కూడా అలానే సహకరించారు సార్. రైట్. ఇప్పుడు లెట్స్ గెట్ బ్యాక్ టు ద మూవీ. ఇప్పుడు ఇది సో 5 క్యారెక్టర్స్ ఉన్నారు. వాట్ ఆర్ ద 5 క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్? సో లంగడి అండి మన రాకేష్ గారు చేశారు. తను గాయత్రి క్యారెక్టర్, సినిమాలో గాయత్రి. ప్రశాంతి చార్లింగ్ అని ఫలక్నామా దాస్లోని షీ డీడ్ యాస్ లీడ్ అనమాట. సో అండ్ వెనకాల నించిన అమ్మాయి జస్విక, అండ్ పృథ్వీ బాణ, శ్రీకాంత్ గారి పక్కన ఉన్నాడు కదా ఆయన, అండ్ సాయి శ్వేత అని ఎల్లో డ్రెస్లో ఉంది కదా ఆ అమ్మాయి అన్నమాట. సో వీళ్ళే లైక్ ద 5 players ఆఫ్ ఇట్. సో బేసికల్గా 3 girls and 2 boys. అంతే అండి. ఓకే, టిపికల్ సార్, ఇది టిపికల్ స్క్రీన్ ప్లే. రైట్. ఇందులో పేరింగ్స్ లైక్ సంగీత్ అండ్ ప్రశాంతి, వాళ్ళిద్దరు ఒక కపుల్. పృథ్వీ అండ్ శ్వేత ఆయనకి నుంచి కదా, వాళ్ళిద్దరు కపుల్ అనమాట. సో మన తెలుగు సినిమాలో చూసే లవ్ స్టోరీ ఏమో వాళ్ళకు ఉంటుంది, హాలీవుడ్ సినిమాలో చూసే లవ్ స్టోరీ వీళ్ళకు ఉంటుంది. సో లంగ్డీకి నో పేరా? లంగ్డీకి లేదు, అందుకే నేను అలా కూర్చున్నాడండి కింద బాగా. లేదు కాబట్టి దివాలా చేసి ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరేషన్ ఉంది సార్. అంటే స్క్రీన్ ప్లేలో వెళ్ళేటప్పుడు ఎక్కడో అక్కడ ఒక క్యారెక్టర్ని కొంచెం తగ్గించడం, ఇంకో క్యారెక్టర్ ఫైనల్ వరకు ఎండ్ ఆఫ్ ది డే చైతన్య గారు అన్ని క్యారెక్టర్స్కి ఒక బంచ్ ఆఫ్ క్లారిటీ ఇచ్చారు సార్. అది మనం యూజువల్ తెలుగు సినిమాలాగా ప్రొటాగనిస్ట్ హీరోని పెట్టుకుని తన మీదనే మొత్తం వెళ్ళిపోకుండా ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఆర్క్, వాళ్ళు బిగినింగ్ ఏంటి, ఈ క్లబ్కి ఎలా వచ్చారు, వచ్చి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎలా మారారు, మొత్తం కంప్లీట్గా పెట్టారు. ఆల్ క్యారెక్టర్ ఆర్క్స్ ఆర్ దేర్ అనమాట. సో ఎవరిని ఏ క్యారెక్టర్ కూడా పోయినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇట్లా ఇమర్జ్ అగైన్. సో ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ అనమాట. సో అందుకని అందరికీ ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చాం. మామూలుగా ఆయన చెప్తుంటే ఎడిటింగ్లో కొన్ని క్యారెక్టర్లు లేపేస్తుంటాం, లేదా ఒక క్యారెక్టర్ ఫేమస్ అయ్యాడని చెప్పి వాడికి సంబంధించింది ఉంచుతాం. సో ఇలాంటివన్నీ కూడా డెసిషన్ మేకింగ్ నాకు ప్రొడ్యూసర్స్ నాకే వదిలేశారు అనమాట. సో దే డింట్ ఈవెన్ డిస్టర్బ్ మీ ఇన్ ద మేకింగ్ కానీ ఎడిటింగ్లో కానీ ఎక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా నేనే అవుట్పుట్ అనుకున్నానో అవుట్పుట్ తీయడానికి సపోర్ట్ చేశారు. ట్రైలర్లో విజువల్స్ కూడా బాగున్నాయి. మీకు బడ్జెట్ ఏమన్నా అనుకున్న దానికన్నా ఎక్కువైందా? వాట్ ఆర్ ద యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీకు ఏమన్నా ఇష్యూస్ అందరికీ ఉండే, ఏ సినిమా తీసినా ప్రతి ప్రొడ్యూసర్కి ఉండేదే సార్. 100 కోట్ల సినిమా తీసే వాళ్ళకి దానికి అంత లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాకు అంతా ఉంటాయి సార్. మేము అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యింది ఇంచుమించు ఆల్మోస్ట్. కాకపోతే మేము ట్రావెల్ చేసినప్పుడే కొంచెం ఆ సంగీత్కి ఇది రావడము, మేము వాల్యూస్ పెరుగుతాయి కొంచెం అని మా అంతా మేమే కొంచెము పెట్టడం. అంటే ఇప్పుడు ఆ గన్స్ అవి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మనకి బడ్జెట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది సార్, ఫైటింగ్ అదంతా. సో మనకి మూవీ ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ విధంగా కొంత మేము అనుకున్న దాని మీద పెరిగింది సార్. అంత అనుకుని మొదలు పెట్టలేదు, చిన్న బడ్జెట్ అయినా పెరిగింది, బిజినెస్ అవుతుంది అనే ఒక నమ్మకంతో. ఇప్పుడు ఏమన్నా బిజినెస్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఓటీటీ కానీ సాటిలైట్ ఏమీ లేదు సార్. ఇప్పుడు ఇంకా మేము దీంట్లోనే ఉన్నాం, ప్రమోషన్స్ లెవెల్లో స్టార్ట్ చేసాం కదా, థియేట్రికల్ హడావుడిలోనే ఉన్నామండి ఇంకా ఓటీటీ దాకా. అంటే మీకు అది ఆ లగ్జరీ ఉంటే మంచిది. యాక్చువల్గా చాలా మంది ఓటీటీ అయితేనే రిలీజ్ చేస్తామని పట్టుకుంటే ఎప్పటికీ కావు కొన్ని ఫిల్మ్స్. కొన్ని ప్రొడ్యూసర్ అనేవాళ్ళు రిలీజ్ చేసుకున్న కెపాసిటీ ఉంటే ఇట్ విల్ హెల్ప్ ద ఇండస్ట్రీ అన్నట్టు. సినిమాకి కొంచెం మంచి టాక్ వచ్చినా కూడా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అంటే అది కరెక్టే సార్. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎప్పుడు ఇంతనే తెలియదు కానీ చిన్న ప్రొడ్యూసర్ ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే దానికి ఉన్న కష్టాలు వేరే లెవెల్. ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రొడ్యూసర్లు, ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్లకి కూడా కాటలేదు ఈ మధ్య. సో వెరీ బ్యాడ్ షేప్. అవును సార్, అందుకే అందులో కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్తున్నాం సార్. అందరి సహకారంతో కొంచెం చేయాలని. రైట్. మీరు ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఎనీ అదర్ ఫ్యూచర్ ప్లాన్స్, నెక్స్ట్ ఫిల్మ్స్ ఏమున్నాయి? స్టోరీ రెడీ చేసుకున్నాను అండ్ నేను సంపత్ సార్ దగ్గర ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ అనమాట. సో నాకు రైటింగ్ నేను నేర్చుకుంది స్టార్ట్ చేసింది ఆయన దగ్గరే. సో సార్తో ఒక డిస్కషన్లో ఉంది, సార్ ఇస్ ఇంట్రెస్టెడ్ టు ప్రొడ్యూస్ ఇట్ అనమాట. అది ఆయన కథనే, బట్ టైం పడుతుందండి. సో నాకు చూస్తే కొంచెం ఓషన్స్ 11 టైప్ కాన్సెప్ట్ అనిపించింది. మీకు జనరల్గా ఇన్స్పిరేషన్స్ కానీ ఇలాగ ఉండాలని
అనుకుంటారు కదా ఒక స్టోరీ తీసుకుని, మీకు అలాగా వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ యూ సెట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హాలీవుడ్ ఫిల్మ్స్ కానీ, బాలీవుడ్ ఫిల్మ్స్ కానీ, తెలుగు ఫిల్మ్స్ కానీ? పర్టికులర్గా ఏ మూవీస్ నుంచి ఇన్స్పైర్ కాలేదండి, బట్ యూజువలీ మీరు చెప్తున్న ఫ్రాంచైజెస్ ఉన్నాయి కదా, ఓషన్స్ కానీ లేదా మన ట్రెజర్ హంట్ మీద చాలా మూవీస్ ఉన్నాయి మనకి, కింగ్స్ మ్యాన్ అని కానీ. సో ఇవన్నీ చూసినప్పుడు ఇట్లాంటి స్టోరీస్ ఎందుకు మన దగ్గర తెలుగులో రావు? ఐ మీన్ లైక్ ఒక 2 decades బ్యాక్ ఇంకా చాలా ఎక్కువ వచ్చేవి. వీ యూజ్డ్ టు హ్యావ్ డైవర్స్ ఫిల్మ్స్ అనమాట. బట్ లైక్ మన పెద్ద పెద్ద మూవీస్ అన్ని 2000కి ముందు వచ్చాయి. 2000కి ముందు వచ్చాయి. 2000 తర్వాత ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సమరసింహారెడ్డి రిలీజ్. ఎగ్జాక్ట్లీ. ఆ సమరసింహారెడ్డి నుంచి ఇంద్రా వరకు ఆ ఫ్యాక్షన్ రాయలసీమ బ్యాక్డ్రాప్. శ్రీను వైట్ల గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రాబబ్లీ డి హిట్ అయింది కదా, డి దగ్గర నుంచి బాద్షా వరకు ఒక ఇది. దెన్ అంతకుముందు వెంకటేష్ గారి సెంటిమెంటల్ ఫిల్మ్స్. అలాగే ఒక ట్రెండ్ ప్రాబబ్లీ ఈ బాద్షా వరకు ఆ ట్రెండ్స్ కంటిన్యూ అయింది. దాని తర్వాత ఇట్ స్టార్టెడ్ ఎవాల్వింగ్. ద బూమ్ ఆఫ్ ఓటీటీ మా ఫిల్మ్ మేకర్స్ అందరికీ చాలా మంచి జరిగిందండి. ఓటీటీ రావడం, డైవర్స్ మూవీస్ ఆడియన్స్ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లోని హాలీవుడ్ మూవీస్కి బాగా ఎక్స్పోజర్ అవ్వడం, ఇంటర్నెట్ రేట్స్ పడిపోవడము. సో దీనివల్ల ఏంటంటే ఎందుకు మన తెలుగు సినిమాలు ఇట్లాంటివి రాకూడదు? ఇప్పుడు ఓషన్స్లో ఇప్పుడు మన దగ్గర, అందుకనే నేను ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్ఫుల్. ఇలాంటి కాన్సెప్ట్ చెప్పినప్పుడు మ్యాక్సిమం చాలామంది ప్రొడ్యూసర్స్ నో చెప్పేస్తారు, ఇవన్నీ మన దగ్గర వర్కౌట్ కావమ్మా, ఇవన్నీ మన దగ్గర చూడరమ్మా అని. బట్ మేడం బిలీవ్ చేశారు, నేను అదే బిలీవ్ చేశాను. ఇలాంటి ఒక ఫ్రాంచైజ్ మన దగ్గర రావాలి, మనకు ఒక సీక్రెట్ ఒక లొకేషన్ ఉండాలి, దానికి ఒక రూల్స్ ఉండాలి, దానికి ఒకటి ఉండాలి. ఈ వరల్డ్ ఒక కొత్త వరల్డ్. యూజువలీ నా మూవీస్ అన్నింటిలో నేను అదే ఇష్టపడతానండి. నా మూవీ వరల్డ్ నార్మల్ వరల్డ్కి దగ్గర ఉండకూడదు, నా క్యారెక్టర్స్ బయట ఎక్కడ చూడకూడదు. ఇట్ హ్యాస్ టు బీ టోటలీ డిఫరెంట్. సో అది నేను మైండ్లో పెట్టుకునే విజయ్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటి కథ కావాలి అంటే ఆయన ఒక వెరీ స్మాల్ లైన్, ఒక లాగ్ లైన్ ఇచ్చారనమాట, ఇలాంటిది ఒకటి ఎలా ఉంటుంది అని. సో అక్కడి నుంచి మేము మొత్తం బిల్డ్ చేసాము. అండ్ వీ డింట్ యూస్ ఎనీ ఫార్ములాస్ ఆఫ్ ఈ సక్సెస్ ఫార్ములాలు ఇలా రాయాలి, ఇలా రాయాలి, ఫస్ట్ హాఫ్కి ఇది అయిపోవాలి, సెకండ్ హాఫ్కి ఇది అయిపోవాలి, ఇలాంటి ఏవి పెట్టుకోవాలి. బ్యాంగ్ ఇట్లా కాకుండా ఒక జెన్యూన్ ఎఫర్ట్తోనే సినిమా చేద్దాము అనే దాంతో డిజైన్ చేసుకున్నాం అనమాట. రన్ టైం ఎంత వచ్చింది? ఇట్స్ షార్ట్ అండ్ స్వీట్ ఫిల్మ్ అండి. ఇది ఒక 1 hour 45 minutes 43 minutes ఉంటుంది. యా, అంటే కొత్తది ఏదైనా చెప్పినప్పుడు ఎక్కువసేపు చెప్పకూడదు అనేది నేను బిలీవ్ చేస్తాను అనమాట. ఇఫ్ సంథింగ్ ఫ్రెష్ ఇట్ నీడ్స్ టు బీ షార్ట్ అండ్ స్వీట్. సో దాంట్లోనే నీట్గా క్యారెక్టర్స్ అందరినీ ప్లేస్ చేసుకుని, అండ్ ఇట్స్ అ స్లో బర్న్ థింగ్. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్లోగా క్యారెక్టర్స్ అర్థమవుతా ఇట్ విల్ గో టు అ వెరీ పీక్ అనమాట. సో కైండ్ ఆఫ్ కాన్ ఫిల్మ్స్, ఎగ్జాక్ట్లీ హీస్ట్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయంటే చివర్లో ఎక్స్ప్లోర్ అవుతాయి. సో ఇనిషియల్ గా అంతా చాలా స్లోగా ఉంటుంది, ఇంక్లూడింగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఇవన్నీ. బికాస్ దేర్ ఆర్ టూ మెనీ క్యారెక్టర్స్ ఫర్ మీ. నేను డిసైడ్ అయ్యాను ఏ క్యారెక్టర్ని తక్కువ చేయకూడదు అని. సో ఐ హ్యాడ్ టు ఇంట్రొడ్యూస్ ఎవ్రీ క్యారెక్టర్. ఇప్పుడు రీసెంట్గా మలయాళం సినిమాలు మీరు చూస్తే 40 minutes తర్వాతనే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ అనేది జనాలకు తెలుస్తుంది. అంతవరకు వరల్డ్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, వీళ్ళ మధ్యలో డైనమిక్స్ ఏంటి అనేది ఎక్కువ స్టడీ చేస్తాం అనమాట. సో మన దగ్గర ఏంటంటే మలయాళం మూవీస్ని అప్రిషియేట్ చేస్తాం, మనమే తీద్దాం అన్నట్టు వచ్చింది భయం ఉంటుంది, కానీ థియేటర్లో చూపిస్తే చూడం. కానీ దీంట్లో మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా చూస్తారు, బికాస్ ద రైజింగ్ ఆర్క్ ఇస్ వెరీ గుడ్. మూవీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్ ఒక సర్ప్రైజ్తో, సాటిస్ఫాక్షన్తో వస్తారు. ఆ విషయంలో మాత్రం టీం అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇట్స్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. అదే యాక్చువల్గా ఓటీటీ వచ్చిన తర్వాత ఇది కత్తి మీద సామే అండి. ఎందుకంటే ఇది వరకు చూసేవాళ్ళు ఆ లాంగ్వేజ్ వరకు చూసేవారు సార్. ఇప్పుడు కొరియన్ అన్నీ మొత్తం వరల్డ్ ఆల్ గ్లోబల్ అయిపోయింది, వాటితో పోటీ పడి సాటిస్ఫై చేయాలండి. ఇప్పుడు యంగ్ యూత్ ఉన్నారు సార్, వీళ్ళు టెక్నాలజీ యూజ్ చేసుకునే వాళ్ళు. మనం ఏది ఎక్కడి నుంచి కాపీ కొట్టి చేసేయడానికి కూడా ఉండదు సార్. వాళ్ళందరినీ మెప్పించడం అనేది టెక్నాలజీతో పాటు మనకు వచ్చిన ఒక యాక్చువల్గా సెల్ఫ్ మేడ్ ఎడిటర్స్ ఆన్లైన్లో వచ్చారు. అంటే ఒక సీన్ ఉందంటే ఇమీడియట్గా దాన్ని ఒరిజినల్ సీన్ పెట్టి 2 పక్కన పెట్టి ట్విట్టర్లో, ఇన్స్టాలో ఇమీడియట్గా విత్ ఇన్ ఏ డే వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటివి ఏం చేయలేమండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఒరిజినల్గా తీయగలగాలి అంతే. అవునండి, ఆ క్రెడిట్ నేను రైటర్కి ఇస్తానండి, విజయ్ గారు. సో నా ఐడియా, నాకు ఇలాంటి కథ కావాలి అని చెప్పడం వేరు, ఆ కథని రాయడం వేరు. అండ్ మ్యాజిక్ ఏంటంటే దాంట్లో తెలియకుండా తెలుగు ఆడియన్స్కి నచ్చే ఇమోషన్స్ కానీ, తెలుగు ఆడియన్స్ కోరుకునే ఒక వైబ్ కానీ అవన్నీ ఇంక్లూడ్ చేశారన్నమాట. ఆ బ్లెండింగ్ మాకు చాలా కష్టమైంది. మరీ అవేగా వెళ్ళిపోయేది హాలీవుడ్ సినిమాలు తీసేస్తే మనమే నేనే చూడను. సో తెలియకుండా ఎమోషన్స్ కిక్ ఇన్ అయిపోతాయి మూవీలోకి. ఏదైతే ప్రిన్సిపల్ ఎమోషన్స్, తెలుగు సినిమా అంటున్నాను కానీ ఇండియన్ సినిమా ఈజ్ ఆల్వేస్ గుడ్ బికాస్ వీ గో విత్ ఎమోషన్. సో ఆ ఎమోషన్ స్లోగా తెలియకుండా స్లిప్ ఇన్ అయిపోతారు ఆడియన్స్. ఆ బ్లెండింగ్ చాలా బాగా కుదిరింది. అది విజయ్ గారు ఎక్స్పర్టీస్ అనమాట. ఆయన బాహుబలికి డైలాగ్స్ రాసినప్పుడు నేను ఆయన దగ్గర తిరుగుతూ ఉండేవాడిని అనమాట.
హీస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎట్ దట్. సో స్టోరీ వైజ్గా కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. రైట్. ఈ ఫిల్మ్కి హీరో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ప్రమోషన్స్ విషయంలో? ఎంతవరకు అంటే మా సినిమాకి హీరోనే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రమోషనల్ కంటెంట్ సార్. దానికి చాలు సార్, కట్అవుట్ చాలు సార్ మా ప్రమోషన్కి. ఉంది సార్, ఆయన కొంచెం అనివార్య కారణాల వల్ల కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు, కానీ మాకు ఆయనకి ఎటువంటి డిస్ప్యూట్ అయితే ఏమీ లేదు సార్. సో తన ప్రాబ్లమ్స్ అవి కొంచెం ఉంటే దానివల్ల మేము అనుకోకుండా సడన్గా రిలీజ్ పెట్టుకున్నాము. సో ఇంత చిన్న సినిమాలకి ఆ డేట్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా సార్, దాన్ని బట్టి అనుకోకుండా పెట్టుకోవాల్సి వచ్చింది. సో కొంచెం మీరు చాలా డేరింగ్గా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ మీకు పార్ట్నర్స్ దొరికారా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఏరియాస్లో డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడటం? అది నాకు మైత్రి మేకర్స్ చేస్తున్నారు సార్. నాకు పబ్లిసిటీ అంతా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు అంతా చేసి పెడుతున్నారు సార్. చేస్తున్నాం సార్ ధైర్యంగా, అంటే ఎక్కడో చోట ఒక అడుగు ముందుకు వేయాలి కదండి. అవును, కంటెంట్ నమ్ముకుని వెళ్ళిపోతున్నాం సార్. సో ఏదైనా సరే మన కంటెంట్ వర్క్ కష్టపడ్డా ఆడియన్సే మన రిజల్ట్ చూపించాలి సార్. మనం తీసిన మన సినిమా మన పిల్లలు లాంటిది సార్. వాళ్ళు ఏం చేసినా మనకు నచ్చుద్ది. మన సినిమా నమ్మి చేస్తాం కాబట్టి మన సినిమా మనకు నచ్చడం అనేది న్యాచురల్. ఎందుకంటే ఆ కథ మనం ఎన్నుకున్నాము, ఆ క్యారెక్టర్స్ మనం ఎన్నుకున్నాము, ఆ క్యాస్ట్ మనం ఎన్నుకున్నాం, క్రూని మనం ఎన్నుకున్నాం. తర్వాత అవుట్పుట్ వచ్చిన తర్వాత చూసినప్పుడు మనం ఎన్నుకున్నాం, నచ్చింది కాబట్టి మనకు నచ్చడం అనేది సహజం అండి. అది జనాలకు నచ్చేలా రావడం అనేది ఇంపార్టెంట్ కదా సార్. రైట్. మీరు చూస్తున్నారు ఈ మధ్య న్యూ డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ రియల్లీ వెల్. అంటే వాళ్ళకి ఒక ఎస్టాబ్లిష్ చేసుకొని దర్ క్రియేటింగ్ ఏ స్టైల్ అండ్ ఒక జాన్రా ఫర్ దెమ్సెల్వ్స్. సో వాట్ ఈజ్ యువర్ మీరు మీ యూఎస్పి ఎలాగ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు? మీరు ఇందా చెప్పారు కదా కొంచెం స్టైలైజ్డ్ అండ్ డిఫరెంట్, ఈచ్ ఫిల్మ్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ వరల్డ్ అవే ఫ్రమ్ ఫార్ములా అనేసి. సో దట్ ఈస్ మై మోటివ్ అండి. నాకు వర్స్టైల్ డైరెక్టర్ అవ్వాలనే ఉంది. సో ఐ డోంట్ వాంట్ మై ఎవ్రీ మూవీ అంటే వీడి కామెడీ సినిమాలు తీస్తాడు, వీడి సినిమాలు తీస్తాడు. ఇన్ఫ్యాక్ట్ సంగీత్ కూడా అదే మైండ్ సెట్. ఈ సినిమా తను చేయడానికి కూడా రీజన్ ఏంటంటే నాలో ఒక కొత్త యాంగిల్ ఎక్స్ప్లోర్ చేసుకుందాం అనేది. తన ఫస్ట్ కలిసి స్టోరీ చెప్పినప్పుడు తను అనుకుంది అదే. అక్కడ కూడా తను అప్పుడు కూడా భయపడ్డాడు స్టోరీ చేయడానికి. సునీత మేడం పక్క నుండి, లేదమ్మా నువ్వు తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ చేయలేవు, ఇప్పుడే నువ్వు అప్కమింగ్లో ఉన్నావు, ఇప్పుడు చేసేస్తే నీకు ఒక యాక్టర్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని మేడం సజెస్ట్ చేశారనమాట. దట్స్ వై హీ ఈజ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో తను ప్రెజెన్స్ ఫిలింలో ఖచ్చితంగా ఉంటుంది. సో నా వరకు వస్తే ప్రతిదీ జాన్రా మారుస్తాను, బట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆ వరల్డ్ కానీ క్యారెక్టర్స్ కానీ కొత్తగా ఉండేలా చూసుకుంటాను అనమాట. సో నాకు కోడి రామకృష్ణ గారు కానీ లేకపోతే సంగీత శ్రీనివాసరావు గారు కానీ, ఇందాక నేను అంటున్నా కదా ఒకప్పుడు మంచి మూవీస్ వచ్చేవాళ్ళు. ఎస్ అలాంటి మూవీస్ చేయాలని ఉంది సార్. సో రాజమౌళి ఈజ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. ఆయన లాంటి మూవీస్ తీయాలని ఉంటుంది, బట్ కొత్తగా చేయాలి. జనరల్గా తీసే సినిమాలు తీస్తూనే ఉంటారు. సో దోస్ విల్ కీప్ కమింగ్. సో సంథింగ్ న్యూ అనేది ప్రతి దాంట్లో ఎత్తుకుంటాను, లేదా సంథింగ్ దట్ ఈస్ వెరీ రిలేటబుల్. ఇది చూసి అబ్బా నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. ఐ మీన్ ఇప్పుడు 2 సినిమాలు వర్కౌట్ అవుతున్నాయండి. చిన్న సినిమా రిలేట్ చేసుకోగలిగామన్నా థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు, లేదా అసలు ఇది మనకు సంబంధం లార్జర్ దాన్ లైఫ్, ఇది మనకి అసలు సంబంధం లేదు, ఇదేంటో తెలియదు అనే సినిమాలు చూస్తున్నారు. సో ఆ మూవీస్ చేద్దాం అనేది నా థాట్ అండి. యా కరెక్టే మీరు చెప్పింది. సో గ్యాంబ్లర్స్ ఈజ్ రిలీజింగ్ ఆన్ June 6th. I wish you all the best. Thank you so much అండి.